కళ్యాణ్ అప్పుతో కనకం ఇలా అంటూ ఉంటుంది. మళ్ళీ మీరిద్దరు ఎప్పుడు కలిసి తిరుగుతున్నారు? మీరు కలిసి తిరిగితే ఫ్రెండ్షిప్ అనుకుంటారేమో కానీ చూసిన వాళ్ళందరూ ఫ్రెండ్షిప్ అనుకోరు, వేరేలా అనుకుంటారు. అది మాకు ఇష్టం లేదు అనిత అంటూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ అప్పు అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఎప్పుడు మీరు ఇలా మాట్లాడిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి? మా ఫ్రెండ్షిప్ని ఎప్పుడు మీరు ఇలా తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటున్నారంటే అది మీ తప్పు కాదు. మిమ్మల్ని ఎవరో అడిగే ఉంటారు, ఎవరు చెప్పండి అని అయితే కళ్యాణ్ అప్పు అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి కళ్యాణ్ అయితే చెప్పండి ఆంటీ పర్వాలేదు అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి కనకం వాళ్ళ ఆయన అయితే ఇలా అంటూ ఉంటారు. ఎవరో మాతో అనడం ఏంటి? మాకు అలాగ అనిపించింది. నువ్వు వేరే పెళ్ళి అయింది, తినికి పెళ్ళి అవ్వాలి, మీ ఇద్దరు కలిసి తిరిగితే చూసిన సమాజం ఎలా అనుకుంటుంది? అది తట్టుకునే శక్తి మాకు లేదు. ఇప్పటికే కూతుర్ని అలా నాటకాలు చేసి పెళ్లి చేసామని అందరితో మాటలు కాస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా జరిగితే మేము అది తట్టుకోలేమండి. మీరైతే అప్పుతో తిరగడం మానేస్తే మంచిది అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ మేము ఫ్రెండ్స్గానే ఉంటున్నాం, ఆ విషయం మీకు తెలుసు, కానీ మీరు మాత్రం ఇలా మాట్లాడుతున్నారంటే దాని అర్థం మీ ఆలోచన కాదు. ఎవరో వచ్చి మిమ్మల్ని అడిగారు, ఆ ఎవరో మీరు చెప్తారా చెప్పరా అని అయితే కళ్యాణ్ గట్టిగా అడుగుతూ ఉంటాడు. మేము అనేది ఎవరో చెప్పడం ఏంటి, మాకే అనిపించింది అనేది కనకం అంటూ ఉంటుంది. లేదు మీరు చెప్తారా చెప్పరా, చెప్తే కానీ నేను ఇంట్లో కదలను అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి కనకం ఎవరు అని చెప్పబోయేసరికి కనకం వాళ్ళ ఆయన అయితే కనకం ఈ రచ్చ ఎక్కడితో ముగియాలి, ఇది చిరిగి గాలివానలా చెలరేగడం నాకు ఇష్టం లేదు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి కనకం అయితే ఆ విషయం చెప్పకుండా మాకే ఇష్టం లేదు మీ ఇద్దరు తిరగడం, ఈ రోజు నుంచి మీరు కలవకుండా ఉంటే మంచిది అనేది అంటూ ఉంటుంది.